తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. చాలా రకాలుగా హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్కటి కూడా జరగట్లేదని ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడ కానీ ఫుల్ విమర్శిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా అలవి కానీ హామీలు ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డి. సమ్మక్క సారక్క దేవాలయానికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో ఇద్దరు మంత్రులకే పడట్లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు కొండా సురేఖ గారికి. మరి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పచ్చగడ్డేస్తే బగ్గుమంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయ అభివృద్ధి కోసం 71 కోట్లు కేటాయిస్తే అక్కడ 71 కోట్ల కాంట్రాక్ట్స్ అన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన మనుషులకు ఇప్పించడం కోసం ప్రయత్నిస్తున్నాడు, ఇప్పించుకుంటున్నాడని కూడా తెలిసి ఆవిడ ఫైర్ అవుతున్నారు. అభివృద్ధి విషయంలో ప్రజలకు సంబంధించినటువంటి సేవ చేయాలనే విషయంలో ఉండాల్సినటువంటి పోటీ ప్రజాప్రతినిధులుగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ఈ మంత్రుల వ్యవహారం చూసి మరి జనం ఆశ్చర్యపోతున్నారు. జనం ముక్కు మీద వేలేసుకుంటున్నటువంటి పరిస్థితి.